పని ఎవరిచ్చారు? కాబట్టి దేవుడిచ్చిన పనిని ఎవరి కోసం చేయాలి? మనం దేవుడి కోసం చేయాలి, దేవుడి కోసం. ఉదాహరణ చెప్తాను. ఒకసారి అంట ఒక అతను రోడ్డు ఉడుస్తున్నాడంట. రోడ్డు ఉడుస్తా ఉంటే రే త్వరగా ఓడరా త్వరగోడు అన్నాడంట. వాడు మంచి విశ్వాసి, మళ్ళీ రోడ్లు ఉడ్చేవాడు. సూపర్వైజర్ అంట త్వరగా ఓడరా ఎంతసేపు చేస్తావు అని అంటే వాడు అన్నాడంట, సార్ నేనేం ఖాళీగా లేను కదా. లేవులే, కష్టపడి పని చేస్తున్నావు, ఏదో పైపైన వాళ్ళు తుడిచేసి పోవచ్చుగా అని అంటే, లేదు సార్ లేదు సార్ అలా తోడను. ఎందుకురా? సార్ ఈ తుడిచే ఉద్యోగం నాకు దేవుడిచ్చాడు. తుడిచే ఉద్యోగం దేవుడిచ్చాడు కాబట్టి నేను రోడ్డు తుడిచి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ దేవుడు ఈ రోడ్డు మీద నడుస్తూ ఏమనాలనుకుంటాను తెలుసా? ఎవడరా ఈ రోడ్డు తుడిచింది? బాగా తుడిచాడరా, ఎవడాడు అలా అనాలి. ఒకవేళ నాకు 4 గిన్నెలు ఇచ్చారనుకో తోమని, ఎలా తోముతాను తెలుసా? నేను గిన్నె తోమిన తర్వాత అదే గిన్నె యేసు ప్రభు చేతిలోకి వెళ్తే ఎవరు తోమారు దీన్నే భలే మెరిసిపోతుంది అనాల. ఒకవేళ నేను అన్నం వండాను అనుకోండి, ఆ అన్నం ఏసై తింటున్నాడు అనుకోండి, ఎవరు వండారు అన్నం? బాగుందే. ఏది చేసినా దేవుడు ఇచ్చినటువంటి మాట కొలసీలు రాసిన పత్రికలో ఉంటుంది, ఏది చేసినా ఎవరికి చేసినట్లు చేయాలంట? దేవుడికి చేసినట్టు. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను కదా, వాక్యం కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు జనం ఎక్కువ ఉంటే ఒకలాగా చెప్తారు, జనం తక్కువ ఉంటే ఒకలాగా చెప్తారు. అంటే అది ఎవరికి చెప్తున్నట్లు? జనానికి. ఎవరన్నా పెద్దోళ్ళు కూర్చున్నారు అనుకోండి పక్కన, వీళ్ళ స్వరం మారిపోతుంది, వీళ్ళ సబ్జెక్ట్ మారిపోతుంది, వీళ్ళ మాటలు మారిపోతాయి. అది ఎవరి కోసం చెప్పినట్లు? పెద్దోళ్ళ కోసం. నేనైతే ఎవరు కూర్చున్నా, ఎవరున్నా, ఎంతమంది ఉన్నా ఒకే విధంగా చెప్తా. ఎందుకు తెలుసా? నేను చెప్పేది ఎవరికో తెలుసా? దేవుడికి. నేను మాట్లాడుతున్నప్పుడు ఎలా అనుకుంటానంటే, ఈ హాల్లో దేవుడు కూర్చున్నాడు, ఆయన నన్ను గమనిస్తున్నాడు. నేను ప్రసంగం అయిపోయి బయటికి వెళ్ళిపోయిన తర్వాత బాగా చెప్పావు అని ఎవరు అనాలి? బలా నమ్మకమైన దాసుడా, ఆయన నాకు శభాష్ చెప్పాలి ఆయన. కాబట్టి మనం చేసే పని అలాగుండాలి. అది ఏ పైనైనా, నువ్వు టీచరా, డాక్టరా, లాయరా, ఇంట్లో గిన్నెలు తోముతావా, లేకపోతే పొలం పనులకు వెళ్తావా, ఏ పని చేసినా నమ్మకంగా చేయాలి. దేవుడు కోరుకునేటువంటి పని అది.